నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. జీ ప్రేక్షకులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. విజయవాడలో ఘనంగా క్రిస్మస్ సంబరాలు, కాంతులేనుతున్న చర్చిలు, క్రిస్మస్ వేడుకలలో సీఎం కుటుంబం. దుర్గమ్మను దర్శించుకున్న చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ దంపతులు. పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన మంత్రి పేర్ని దేవస్థాన అధికారులు. నేటి నుంచి భవానీ దీక్ష విరమణలు ప్రారంభం. హోమగుండాలలో అగ్ని ప్రతిష్టాపనతో విరమణలకు దేవస్థానం శ్రీకారం. తొలి రోజే భారీగా తరలివచ్చిన భవానీలు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి ఘన నివాళులర్పించిన పార్టీ శ్రేణులు. రాష్ట్రంలో ఓటు బ్యాంక్ రాజకీయాలు కొనసాగుతున్నాయన్న ఏపీ ఇన్ఛార్జ్ సునీల్ దేవ్ధర్. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ప్రధాని వాజ్పేయి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి పార్టీ ముఖ్య నేతలు సోము వీర్రాజు, సునీల్ దేవ్ధర్ నివాళులు అర్పించారు. మాజీ ప్రధాని వాజ్పేయి జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సుపరిపాలనా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల సహా ఇన్ఛార్జ్ సునీల్ దేవ్ధర్ హాజరయ్యారు. వాజ్పేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వాజ్పేయి పరిపాలన విధానం నేటి పాలకులకు ఆదర్శమని సునీల్ దేవ్ధర్ తెలిపారు. మోదీ పాలనలో వర్సిటీలు, వైద్య కళాశాలలు చాలా వచ్చాయన్నారు. ఏపీలో ఓటు బ్యాంకు రాజకీయాలే లక్ష్యంగా పాలన సాగుతోందన్న సునీల్ దేవ్ధర్ హోంమంత్రి సుచరిత మతపరమైన వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. వైకపా నేతలు మాయమాటలు చెప్తూ ప్రజలను మోసం చేస్తున్నారని సునీల్ దేవ్ధర్ ఆరోపించారు. అలాగే బలవంతపు మత మార్పిడులను పాలకులే ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. హిందూ ఆలయాల ఆస్తులను అన్యాక్రాంతం చేస్తున్నారని, ఏపీలో భాజపా అధికారంలోకి వస్తే మత మార్పిడులకు వ్యతిరేకంగా బిల్లు తీసుకొస్తామని స్పష్టం చేశారు. అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ వాజ్పేయి సుపరిపాలనకు ఆదర్శంగా నిలిచారన్నారు. నేడు రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతోందని, రోడ్లు వేసేందుకు కనీసం కాంట్రాక్టర్లు బిడ్లు వేయని పరిస్థితి నెలకొందన్నారు. గత పాలకులు గ్రాఫిక్స్ తో మాయ చేస్తే నేటి పాలకులు మాటలతో మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సూర్యనారాయణ రాజు గారు, ఓబీసీ మోర్చా అధ్యక్షులు, మైనార్టీ మోర్చా అధ్యక్షులు, ఎస్సీ మోర్చా, యువ మోర్చా అధ్యక్షులు, వేదిక మీద ఉన్న పెద్దలు, వాజ్పేయి గారి యొక్క బర్త్డే సందర్భంగా వారి పరిపాలనని ఒక గుడ్ గవర్నెన్స్, మంచి పరిపాలనకి నాంది పలికినటువంటి పెద్దలు వారి బర్త్డేని అభిమానంతో చేసేవాళ్ళం. భారతీయ జనతా పార్టీలో బర్త్డేలకి స్థానం లేదు. భారతీయ జనతా పార్టీలో త్యాగానికి చిహ్నమైనటువంటి వ్యక్తుల యొక్క కార్యకర్తల ఇన్స్పిరేషన్ కోసం కొంతమంది వ్యక్తుల్ని ఎంపిక చేశారు. కానీ వాజ్పేయి గారి యొక్క బర్త్డే కార్యకర్తలు, ప్రజలు ఎంపిక చేశారు. అలానే మోడీ గారి యొక్క బర్త్డే కూడా. ఇలా బర్త్డేలు చేయడం మన సంప్రదాయం కాదు. ఎందుకంటే బర్త్డేలు మొదలు పెడితే మన క్యాలెండర్ అంతా బర్త్డేలే చేయాలి. I would like to apprise you all. Today, one more Bharat Ratna, the great personality, Mahamana Madan Mohan Malviya ji also is having his birth anniversary. So I wish all the people the Jayanti of Mahamana as well. Mahamana Madan Mohan Malviya, who established Banaras Hindu Vishwavidyalaya, BHU, one of the greatest educational institute of our country. And his contribution to this country cannot be forgotten. It should be remembered. And I thank Narendra Modi ji for initiating number of universities, number of medical colleges, triple ITs, IITs, IIMs in this country in last 8 years.
ఇండియన్ బ్యాంక్ డ్యూయల్ అప్రైజర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ నందు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఉద్యోగులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ గత 38 సంవత్సరాల నుండి అప్రైజర్స్ గా పనిచేస్తున్న తమను ఇండియన్ బ్యాంక్ ఇంతవరకు తమను రెగ్యులరైజ్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రెగ్యులరైజేషన్ అంశం అనేక సార్లు కోర్టులకు వెళ్లటం జరిగిందన్నారు. తమను రెగ్యులర్ అయ్యే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. మమ్మల్ని రెగ్యులర్ చేయమని చాలాసార్లు కోర్టులకు వెళ్ళడం జరిగింది. 2014 నుండి మేనేజ్మెంట్ మీద అన్ని కేసుల్లో ఇన్వాల్వ్మెంట్ చేశాము. కానీ మేనేజ్మెంట్ వాళ్ళు అప్రైజర్లు అనేవాళ్ళు ప్యానల్లో ఉంటారు. వాళ్ళు ఎటువంటి పనులు బ్యాంకుల్లో చేయరు అని చెబుతూ కింది బ్రాంచుల్లో అయితే అన్ని రకాల పనుల్లో ఇన్వాల్వ్మెంట్ చేసి రెగ్యులర్ ఎంప్లాయీల కంటే కూడా ఎక్కువ పనులు మా దగ్గర చేయించుకొని రెగ్యులర్ చేయకుండా పెండింగ్ పెడుతూ కళ్ళబొల్లి కబుర్లు ఆడుతున్నారు. ఇందుకోసం మేమందరం కలిసి ఫైనలైజ్ చేసి ఇక మీట మేనేజ్మెంట్ చెప్పిన విధంగానే పనులు చేస్తాం, అప్రైజ్ సర్టిఫికేట్ మాత్రమే ఇస్తాము అని ఫైనలైజ్ చేయడం జరిగింది. మా యొక్క ఇష్టం లేకుండా మా దగ్గర బలవంతంగా చేయించేటువంటి పనులన్నీ ఆపాలని పూర్తిగా నిర్ణయం తీసుకున్నాము. భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి కార్యక్రమాలు విజయవాడలో శనివారం ఘనంగా జరిగాయి. బీజేపీ నేతలు వాడవాడలా వాజ్పేయి జయంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో సత్యనారాయణపురం శివాజీ కేప్ సెంటర్లో స్థానిక బీజేపీ నేతలు వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నిబద్ధత, నిజాయితీ, సౌమ్యుడిగా రాజకీయాలకు వన్నె తెచ్చిన మహోన్నత వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి అని కొనియాడారు. బీజేపీని ఈ దేశంలో అధికారంలోకి తీసుకురావడానికి వాజ్పేయి ఆహారం శ్రమించారని గుర్తు చేశారు. వాజ్పేయి జీవితాన్ని నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కుమార్ సత్యనారాయణపురం బీజేపీ అధ్యక్షుడిని. భారత్ మాతాకి జై. అమర్ రహే శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు మన మాజీ ప్రధానమంత్రి, మాననీయుడు. ఆయన యొక్క 97వ జయంతి సందర్భంగా ఇక్కడ సత్యనారాయణపురం శివాజీ కేఫ్ సెంటర్లో వారి జయంతి ఉత్సవాలు నిర్వహించుకోవడం జరిగింది. వారి దేశానికి చేసినటువంటి సేవ, వారు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న దేశం కోసం అధికార పక్షంతో కానీ ప్రతిపక్షంతో కానీ కలిసి ఏ విధంగా దేశాన్ని ముందుకు తీసుకువెళ్లారు, అలాగే వారు అధికారంలో ఉన్న కొద్ది కాలంలో కూడా అనేకమైనటువంటి పార్టీలను కలుపుకుని అధికారాన్ని ఏ రకంగా నిలదొక్కుని దేశాన్ని ముందుకు తీసుకువెళ్లారు. అదేవిధంగా వారు ఉన్న కాలంలో ఏర్పరిచినటువంటి అనేకమైన పథకాలు, స్వర్ణ చతుర్భుజి కానివ్వండి, గ్రామీణ ఆవాస్ యోజన కానివ్వండి, ప్రధానమంత్రి సడక్ యోజన కానివ్వండి, ఇలాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈ రోజుకి కూడా తర్వాత వచ్చిన ప్రభుత్వాలు తమ ముద్రలు వేసుకుని ముందుకు తీసుకువెళ్ళాయి తప్ప వారు ప్రారంభించినటువంటివే. వాటిని ఇప్పుడు మరింత వేగంగా తీసుకువెళ్తున్నటువంటి మోడీ గారి సర్కారు మన దేశాన్ని అన్ని విధాల అభివృద్ధిలోకి తీసుకురావడానికి బీజేపీ పార్లమెంట్ వాణిజ్య సముదాయాల ప్రెసిడెంట్ ఈరోజు సత్యనారాయణపురం 33వ డివిజన్లో వాజ్పేయి గారి 97వ జయంతి అతి వైభవంగా ఇక్కడ ప్రముఖులు, వ్యాపారస్తులు, విద్యార్థులు, విద్యావంతులు అందరూ కలుపుకొని ఇక్కడ అతి వైభవంగా వాజ్పేయి గారి జయంతి ఉత్సవాలు చేస్తున్నాము. ఈరోజు మనకు ఈ రహదారులు ఇంత మంచిగా ఉన్నాయంటే ఆ రోజు వాజ్పేయి గారి పుణ్యమే మనందరికీ కూడా తెలుసు. వాజ్పేయి గారు పెట్టిన పథకాలన్నీ కూడా ఈరోజు మోడీ గారు అమలు చేస్తున్నారు. నందిగామ పట్టణంలో అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియ ఉద్రిక్తతలకు దారితీస్తుంది. అక్రమ కట్టడాలు అయితే పర్మిషన్లు ఎలా ఇచ్చారని స్థానికులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. నిర్మాణాలు కూల్చివేతలను అడ్డుకున్న స్థానిక మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉద్రిక్తతల నడుమ తొలగింపు ప్రక్రియను అధికారులు కొనసాగించారు. తమకు నోటీసులు ఇవ్వకుండా ఎలా కూలిస్తారని బిల్డింగ్ యజమానులు ప్రశ్నిస్తున్నారు. నోటీసులు ఇచ్చామని చెప్తున్న అధికారులను ఇచ్చిన నోటీసులు చూపించాలని యజమానులు డిమాండ్ చేశారు. డిసెంబర్ 25 చాలా పవిత్రమైన రోజు. క్రిస్మస్ పండగ రోజున ప్రజలందరూ ఒక ఆనందంలో ఉన్న రోజున సెలవు రోజు, అందులో కోర్టుకి వెళ్ళే అవకాశం లేకుండా సెలవుల రోజు చూసుకొని సీఎం రోడ్లో అపార్ట్మెంట్లు పడగొడుతున్నారు. మాకు చెప్పిన విషయం ఏంటంటే సీఎం రోడ్ని విస్తీర్ణం చేస్తాము, రోడ్డు తక్కువగా ఉంది, స్కూల్ పిల్లలు వెళ్ళడానికి దేనికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి అని సడన్గా ఎవరికి కూడా నోటీస్ ఇవ్వకుండా ఈ రోజున ఇట్లు పడగొడుతున్నారు. సరే మేము వచ్చి అడిగాము, ఏంటి ఇట్లా పడగొట్టి నోటీస్ చూపించాలంటే అడిగిన 2 అధికారులు పక్కకి వెళ్ళిపోయారు. పోలీసు వారిని మేము రిక్వెస్ట్ చేసుకున్నాం, ఒక్కసారి అధికారి దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడతామండి, మాకు నోటీస్ చూపించమని అడుగుతామంటే కూడా వాళ్ళు లేదమ్మా మాకు చెప్పేశారు, వాళ్ళు వెళ్ళిపోయారు, మేము పడగొట్టిచ్చేస్తామని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు. కమిషనర్ గారికి నేను ఫోన్ చేశాను, నాకు అక్కడ జనాలు అర్థం కాక నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, ఫోన్ కూడా తీయట్లేదు సార్, మళ్ళీ ఫోన్ కూడా
అంటే ఇక్కడ టీడీపీ కౌన్సిలర్ ఉంది, ఆమె కూడా సమాచారం కూడా లేదు. ఏ ఒక్క ఓనర్ కూడా బిల్డింగ్లో ఉన్న అపార్ట్మెంట్ ఓనర్స్ ఏ ఒక్కరికి కూడా నోటీస్ ఇవ్వలేదు. అదేమంటే మేము బిల్డింగ్ కట్టిన వాళ్ళకి నోటీస్ ఇచ్చామన్నారు. వాళ్ళు ఎప్పుడో అమ్ముకున్నారు, వెళ్ళిపోయారు. మన మున్సిపాలిటీలో కూడా ఆశా గారు ఏమడిగారంటే వీళ్ళు ఓనర్స్, వీళ్ళు కాదు కదా ఓనర్స్ అని అడిగారు. ఎవరి పేరున ఇంటి పన్ను వేశారు మీరు? మున్సిపాలిటీ వాళ్ళు బిల్డర్ పేరును ఇంటి పన్ను వేయట్లేదు కదా, చెత్త పన్ను ఎవరి పేరున వేశారు? వచ్చి మీరు ఇక్కడ వసూలు చేస్తున్నారు కదా, నాకు నోటీస్ చూపించండి అంటే వాళ్ళు ఇక్కడ నుంచే వెళ్ళిపోయారు, కనిపించుకుని వెళ్ళిపోయారు. రిజిస్టర్ చేసినటువంటి పోర్షన్లో ఉన్నటువంటి వైలేషన్ మాత్రం తొలగించడం జరుగుతూ ఉంది. మేము ఇచ్చినటువంటి ప్లాన్కి విరుద్ధంగా ఏవైతే కట్టడాలు ఉన్నాయో ఉన్నటువంటి అక్రమ కట్టడం పోర్షన్ మాత్రం తొలగిస్తూ ఉన్నాం. ఇంటి ఓనర్లకు సమాచారం లేదంటున్నారు. ఇంటి ఓనర్లకు మేము సమాచారం ఇచ్చాం, ప్రాపర్ పంచనామా కూడా చేయించాం, వాళ్ళ దగ్గర ఎక్విడెన్స్ కూడా తీసుకున్నాం. వారు రెస్పాండ్ అవునప్పుడు వాళ్ళకి స్టిక్ చేసి వాళ్ళకి వాట్సాప్ కూడా చేసాం. 24 గంటల సమయం ఇచ్చాం. దానికంటే 6 నెలల ముందు నుంచి కూడా మొదటి నోటీస్, 2 నోటీస్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏదైతే చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలో ప్రొసీజర్ వైలేషన్ ఈవెన్ 1% కూడా లేదు. ఇబ్రహీంపట్నం కేతనకొండ గ్రామంలోని గ్రేస్ మినిస్ట్రీస్ చర్చ్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు మత గురువు ఆల్తఫ్ రాజా ముఖ్య అతిథిగా పాల్గొని క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కేసరపల్లి కేతనకొండ గ్రామంలో రేస్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో క్రిస్మస్ పండుగ వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఫాదర్ ఎలిషా క్రీస్తు జీవిత చరిత్రను, శాంతి సందేశాన్ని వివరించారు. ముఖ్య అతిథిగా హాజరైన సూఫీ మత గురువు అల్తాఫ్ రాజా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని మతాల సారాంశం ఒక్కటే అని పేర్కొన్నారు. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు బోధనలు చదవడమే కాకుండా ఆచరణలో పెట్టాలన్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని సూచించారు. క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి వచ్చినటువంటి ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మన చేతిలో దైవ గ్రంథం బైబుల్, దాని అరబీలో ఇంజీల్ కూడా అంటారు. మనం దైవ గ్రంథాన్ని ప్రతిరోజు ప్రతి ఇంట్లో చదువుతూ ఉంటాం. ప్రతి చర్చలో కూడా ప్రార్థనా మందిరాల్లో ఆ వాక్యాలు చదవడం, వినడం జరుగుతుంది. కానీ దేవుడికి, ఆ ప్రభువుకి దగ్గర అవ్వాలంటే బైబుల్ ఎన్నిసార్లు చదివినా కూడా సుఖ సంతోషాలతో వర్తిల్లాలని, ఏదైతే ఈ కరోనా వైరస్ ఒమిక్రాన్ ఏ రోగాలు ఉన్నా కూడా అన్నీ కూడా క్రిస్మస్ సందర్భంగా మనమందరం ప్రార్థన చేసి ఈ రోగాలన్నీ కూడా తొలగిపోవాలని చెప్పి ప్రపంచమంతా ప్రపంచ శాంతి కోసం వచ్చినటువంటి ఆ ప్రభువు ఈ ప్రపంచమంతా కూడా శాంతిగా సుభాగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షా విరమణలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. నేటి నుండి 29వ తేదీ వరకు భవానీల దీక్షా విరమణ కార్యక్రమాలు దుర్గమ్మ సన్నిధిలో జరగనున్నాయి. హోమగుండం ప్రతిష్టాపనతో ఈ దీక్షా విరమణ ప్రారంభమయ్యాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దీక్షా విరమణలు నిర్వహిస్తున్నట్లు దుర్గగుడి ఈవో బ్రహ్మరాంబ మీడియాకు తెలియజేశారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శ్రీ ప్లవనామ సంవత్సర భవానీ దీక్ష విరమణ మహోత్సవాలు శనివారం నాడు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 29 వరకు 5 రోజుల పాటు జరిగే భవానీ దీక్ష విరమణలకు దేశం నలుమూలల నుండి సుమారు 5 లక్షల మంది భవానీలు ఇరుముడులు సమర్పించేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసే అవకాశాలున్నట్లు దేవస్థాన అధికారులతో పాటు జిల్లా ప్రభుత్వ యంత్రాంగం అంచనా వేసింది. ఈ క్రమంలో ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులకు ఇప్పటికే మౌలిక సదుపాయాలను దేవస్థాన అధికారులు కల్పించారు. శనివారం అర్జున వీధిలో ఏర్పాటు చేసిన హోమగుండాలలో అగ్ని ప్రతిష్టాపనతో ఆలయ స్థానాచార్యులు విష్ణుబొట్ల శివప్రసాద్ శర్మ, ఈవో డి బ్రహ్మరాంబ ఈ ఏడాది భవానీ దీక్ష విరమణలకు శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవస్థాన పాలక మండలి చైర్మన్ పైలా సోమినాయుడు, టెంపుల్ ఈవో బ్రహ్మరాంబ మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ 2021 సంవత్సరం భవానీ దీక్ష విరమణలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఈ రోజు అర్జున వీధిలో ఏర్పాటు చేసిన హోమగుండాలలో అగ్ని ప్రతిష్టాపన చేసి భవానీ దీక్ష విరమణలకు శ్రీకారం చుట్టనున్నారు. గిరి ప్రదక్షిణ చేసే భవానీలకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. తొలి రోజునే భవానీలు భారీ సంఖ్యలో ఇంద్రకీలాద్రి చేరుకోవడంతో దుర్గమ్మ సన్నిధి సింధూర వర్ణంగా మారింది.
నీ ఒక్కసారి నీ మోము చూపవమ్మా దుర్గమ్మ చక్కనమ్మ నీ ఒక్కసారి నీ మోము చూపవమ్మా దుర్గమ్మ చక్కనమ్మ నీ ఒక్కసారి నీ మోము చూపవమ్మా దుర్గమ్మ చక్కనమ్మ నీ ఒక్కసారి నీ మోము చూపవమ్మా దుర్గమ్మ ఎక్కడ చూచిన దుర్గమ్మ భజనల వేడుకాయనమ్మ దుర్గమ్మ ఎక్కడ చూచిన దుర్గమ్మ భజనల వేడుకాయనమ్మ దుర్గమ్మ చక్కనమ్మ 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 నీ ఒక్కసారి నీ మోము చూపవమ్మా దుర్గమ్మ చక్కనమ్మ నీ ఒక్కసారి నీ మోము చూపవమ్మా దుర్గమ్మ ఎక్కడ చూచిన దుర్గమ్మ భజనల వేడుకాయనమ్మ దుర్గమ్మ ఎక్కడ చూచిన దుర్గమ్మ భజనల వేడుకాయనమ్మ దుర్గమ్మ అందని మందారాలతో పూజ చేతుమమ్మా దుర్గమ్మ అంది అందని మందారాలతో పూజ చేతుమమ్మా దుర్గమ్మ అంది అందని మందారాలతో పూజ చేతుమమ్మా దుర్గమ్మ అంది అందని మందారాలతో పూజ చేతుమమ్మా దుర్గమ్మ అందముగా నీ పాద పద్మములు అందనీయవమ్మా దుర్గమ్మ అందముగా నీ పాద పద్మములు అందనీయవమ్మా దుర్గమ్మ చక్కనమ్మ 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 నీ ఒక్కసారి నీ మోము చూపవమ్మా దుర్గమ్మ చక్కనమ్మ నీ ఒక్కసారి నీ మోము చూపవమ్మా దుర్గమ్మ ఎక్కడ చూచిన దుర్గమ్మ భజనల వేడుకాయనమ్మ దుర్గమ్మ ఎక్కడ చూచిన దుర్గమ్మ భజనల వేడుకాయనమ్మ దుర్గమ్మ సన్నజాజి సంపెంగ పూలతో మాల గడుతుమమ్మా దుర్గమ్మ సన్నజాజి సంపెంగ పూలతో మాల గడుతుమమ్మా దుర్గమ్మ సన్నజాజి సంపెంగ పూలతో మాల గడుతుమమ్మా దుర్గమ్మ సన్నజాజి సంపెంగ శాస్త్రయుక్తంగా అన్ని పూజ కార్యక్రమాలు అయిన తర్వాత వామకొండాలు కూడా మరి నేతికో ఆయిల్ వేసేదానికి కావాల్సినటువంటి రీతిలో 3 వామకొండాలు కూడా ఈ రోజు నుంచి ప్రారంభించడం జరిగింది. ఇవి ఖచ్చితంగా 29 నైటు అలాగే 30 ఉదయం వరకు కూడా వామకొండాలు ఉంటాయి. భక్తులు ఉదయం నుంచే రాక బాగా మొదలైంది. ఆ రకంగా వచ్చినటువంటి భక్తులు కృష్ణానది పక్కన ఉన్నటువంటి జలస్నానాలు చేసి తర్వాత వాళ్ళ కేశఖండాన్ని గావించుకొని ఆ రకంగానే ఇరుముడులు తీసుకొచ్చి కూడా అమ్మవారు చూపించి మహామండపం కింద భాగంలో దేవాలయం ఏర్పాటు చేసినటువంటి ఇరుముడుల పాయింట్ల దగ్గర ఇరుముడులు మరి అక్కడ బంధాలు విరమణ చేసుకొని అక్కడి నుంచే నేతికాయలన్నీ కూడా మరి వామకొండాలు వేసి ఆ రకంగానే ప్రసాదాలు కూడా మరి కొనుగోలు చేసుకొని వెళ్ళడం జరుగుతూ ఉంది. వచ్చినటువంటి భక్తులు క్యూలైన్లో వచ్చినటువంటి భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఉదయం నుండి ఈ పులిహోర ప్రసాదాలు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా మరి అన్నదాన ప్యాకెట్లు కూడా మరి వారికి వితరణ చేయడం జరుగుతుంది. నైట్ టైం వచ్చినటువంటి భక్తులు గిరి ప్రదర్శన చేసి వచ్చి క్యూలైన్లో వచ్చినటువంటి భక్తులకి మరి ఉప్మా టమాటా బాత్ కూడా ఇచ్చేదానికి కూడా ఏర్పాట్లు చేస్తాను. అలాగే ఈవినింగ్ టైము నైట్ టైం క్యూలైన్లో వచ్చినటువంటి వారికి వేడి టీ కూడా దేవస్థానం తరఫున అందజేయడం జరుగుతూ ఉంది. గిరి ప్రదర్శనలో కానీ క్యూలైన్లో కానీ జలస్థానాల దగ్గర కానీ కేశఖండం దగ్గర కానీ లడ్డూ ప్రసాదాలు కొనుగోలు దగ్గర కానీ విరమణ దగ్గర కానీ అన్ని రకాలుగా కూడా అన్ని చోట్ల కూడా చక్కగా కలెక్టర్ గారి అధ్యక్షతన ఉన్నటువంటి కోఆర్డినేషన్ కమిటీ మా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి సూచనలు ఆ రకంగానే దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి కూడా మాకు ఇస్తున్నటువంటి సూచనలు చలాలన్నీ కూడా పాటిస్తూ ఇప్పటికే భక్తులు రాకని మరి పూర్తిగా అంచనాలు వేసాం. సుమారుగా రోజుకి మరి 90 నుంచి 1,00,000 మంది వరకు 90,000 నుంచి 1,00,000 మంది వరకు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉందని చెప్పినటువంటి మాకు సమాచారం ఉంది. దేవస్థానంలో భవానీ దీక్షలు ప్రారంభమయ్యాయండి. ఇవి మనకి 29 వరకు కూడా ఈ భవానీ దీక్షలు కొనసాగుతాయి. ఈ రోజున 8-8:30 మధ్యలో మనకి అగ్ని ప్రతిష్టాపన వామకొండలో చేయడం జరిగింది. చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము. భవనాలకి దర్శనాలు కూడా 8 గంటలకు మనం భవనాలకి దర్శనాలు కూడా చేసామండి. అంతా కూడా సాఫీగా అవుతున్నది. అన్ని ఏర్పాట్లు కూడా చేశాము. కాబట్టి అమ్మవారి స్వామివారి కృపా కటాక్షంలో అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు చేస్తాం.
ముత్యాలంపాడు శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో 1,08 కేజీల తండూల అభిషేకంను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు షిరిడి సాయిబాబా మందిరం గౌరవ అధ్యక్షులు ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ డాక్టర్ పి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. తండూల అభిషేకంలో దాతలు విరివిగా పాల్గొని బాబావారి కృపకు పాత్రలు కావాలని ఆయన ఆకాంక్షించారు. బియ్యపు అభిషేకంతో మనశ్శాంతి కారకుడైన చంద్రదేవుని అనుగ్రహం కలుగుతుందన్నారు. ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరంలో శనివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మందిర గౌరవాధ్యక్షుడు డాక్టర్ గౌతమ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రతి నూతన సంవత్సరం షిరిడి సాయినాథుని మందిరంలో దివ్య పూజా కార్యక్రమాలతో నూతనత్వానికి శ్రీకారం చుడుతున్నామని తెలియజేశారు. ఈ క్రమంలో జనవరి 1 శనివారం 2022 సంవత్సరంన సద్గురువైన శ్రీ సాయినాథునికి విశేష కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలియజేశారు. లోకల్ అందరికీ మనశ్శాంతి కరువై తీవ్ర ఆవేదన చెందుతున్న నేపథ్యంలో మనశ్శాంతి కారకుడైన చంద్రదేవుని అనుగ్రహం పొందేందుకు షిరిడి సాయిబాబా మందిరంలో 1,08 కేజీల బియ్యంతో షిరిడి సాయినాథునికి తండులాభిషేకం కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించదలిచినట్లు మీడియాకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దాతలు విరివిగా పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా విజ్ఞప్తి చేశారు. జనవరి 1 నుండి 2వ తేదీ వరకు నిర్వహించ తలపెట్టిన తొలి రోజునే కార్యక్రమాన్ని పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నట్లు పేర్కొన్నారు. తండులాభిషేకంలో అన్ని పార్టీల ప్రజాప్రతినిధులతో పాటు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, ఇతర పెద్దలు, ప్రముఖ యతీశ్వరులు పాల్గొన్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని భక్తులు జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. బాబా గారి మందిరం నందు ప్రతి సంవత్సరం కూడా ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం, భక్తుల యొక్క ఆశల మేరకు ఈ కార్యక్రమాలు మేము నిర్వహించుకుంటూ ఉంటాం. దానిలో భాగంగానే మేము ప్రతి సంవత్సరం కూడా షిరిడి సాయిబాబా వారి యొక్క చిత్రపటాన్ని క్యాలెండర్ రూపేణ ప్రజానీకానికి, ముఖ్యంగా భక్తులందరికీ కూడా ఫ్రీగా అందజేయడం జరుగుతోంది. సుమారు 1,00,000 పైచీలకు ఖర్చు అయ్యేటువంటి దీన్ని ఉచితంగానే భక్తులందరికీ కూడా ఇది ఇవ్వటం జరుగుతోంది. నాకు తెలిసినంత వరకు కూడా ఈ క్యాలెండర్ గురించి దేశ విదేశాలలో ఉండేటువంటి తెలుగు వారందరూ కూడా ఈ క్యాలెండర్ని తీసుకుని వెళ్ళి పెట్టుకుంటారు అనేటువంటిది నాకు తెలిసినటువంటిది. దానికి తోడు బాబా గారిలో ఉండేటువంటి అట్రాక్షన్ కానీ కోరుకున్నటువంటి దాన్ని సఫలీకృతం చేయటానికి ఆయన ఉంటారు అనేటువంటి దానికే తాత్కారణం ఈ ముత్యాల సాయిబాబా, ముత్యాలంపాడులో వెలిసినటువంటి ఈ సాయిబాబా మందిరానికి సంబంధించినంత వరకు కూడా నిత్యం జరిగేటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా యథావిధిగా జరుపుకుంటూ వెళ్తూ ఉంటాం. దానిలో భాగంగానే ఈసారి బాబా గారి యొక్క అనుజ్ఞతో జనవరి 1 తారీఖు నాడు పెద్ద ఎత్తున 1,08 కిలోల బియ్యంతో బాబా గారికి అభిషేకం చేయాలనేటువంటిది సంకల్పం. ఆ సంకల్పాలని పురస్కరించుకుని భక్తుల ముందు, ప్రజల ముందు ఉంచడం అనేటువంటి జరిగింది. అశేషమైనటువంటి ప్రజానికం యొక్క మొత్తం వారి యొక్క అభిప్రాయం మేరకు కూడా చేయటం వలన ఆ బియ్యానికి సంబంధించినటువంటి అన్నిటిని కూడా సమకూర్చుకోవటం అనేటువంటి జరిగింది. ఈ సమకూర్చుకునేటువంటి దీనిలో ప్రతి ఒక్కరూ కూడా స్వయంగానే బియ్యం ద్వారా అభిషేకం చేయాలి అనేటువంటిది సంకల్పం. అలాగే చేయటానికి గతంలో కూడా ఈ మందిరం నందు 1,08,000 కొబ్బరి బోండాలతో డైరెక్ట్గా బాబా గారికి అభిషేకం చేసేటువంటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో మంది ఈ దేవాలయం కూడా తీసుకురావటం అనేటువంటి జరిగింది. దానిలో భాగంగానే ఇవాళ ఇంత పెద్ద కార్యక్రమం తీసుకోవటం అనేటువంటిది జరుగుతూ ఉంది. దీనిలో నగరంలో ఉండేటువంటి అన్ని పార్టీల నాయకులు, ప్రముఖులు, అదేవిధంగా స్వామీజీలు అందరినీ కూడా మనం ఆహ్వానించుకోవడం జరిగింది. ఉదయం 1వ తారీఖు ఉదయం 5 గంటల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉంటాం. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్లో శనివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బాస్ట్ పర్నెట్ ప్లాంట్ 2లో పైపుకు రంధ్రం పట్టడంతో ఉక్కు ద్రావం నేలపాలైంది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ మంటల్లో 2 లారీలు దగ్ధమయ్యాయి. ఇందుకు సంబంధించిన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని ఆపారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణహాని జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే అగ్ని ప్రమాదం వల్ల భారీగా 50 లక్షల మేర ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
విజయవాడలో క్రిస్మస్ వేడుకలు వైభవంగా జరిగాయి. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలంకరణలతో చర్చి ప్రాంగణాలు శోభిల్లుతున్నాయి. లోకరక్షకుడైన యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని నగరంలోని చర్చిలు ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నాయి. ప్రభు రాక స్వాగతిస్తూ చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చర్చు ప్రాంగణాలలో జీసస్ జన్మ వృత్తాంతం తెలియజేసే విధంగా పాకశాలలు అందంగా తీర్చిదిద్దారు. వివిధ రంగుల విద్యుత్ దీపాలంకరణలతో చర్చలు మిరుమిట్లు గొలుపుతున్నాయి. కరోనా మహమ్మారి అంతమై ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండే రోజులు త్వరలోనే రావాలని కోరుతూ క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మనకు ఒక శిశువు జన్మించను, మనం ఒక కుమారుని వలసరిని, అతడు రాజ్యభారం వహించును. ఆశ్చర్యకరమైన సలహాదారుడు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు, శాంతికరుడైన రాజు అతనికి పేరు పెడుతురు. ఈ పుట్టబోయే శిశువు గురించి, లేకపోతే తమను విడుదల చేయబోయే రాజు గురించి, అతనికి ఇస్తున్న విధాల గురించి ప్రవక్త చెబుతున్న మాటలకి. అతడు రాజ్యభారం వహించును, ఆశ్చర్యకరుడైన సలహాదారుడు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు, శాంతికరుడైన రాజు. ఇవన్నీ ఎప్పుడు నెరవేరుతాయి? ఆహాసు తర్వాత ఒక కుమారుడు జన్మించడం, అతను రాజ్యపాలన చేయడం జరిగింది. కానీ రిమోట్గా చూస్తే, అంటే కొద్దిగా దూరదృష్టితో చూస్తే, ఈ ఇజ్రాయేల్ ప్రజలు ఎన్నిక చేయబడిన ఇజ్రాయేల్ ప్రజల ద్వారా దేవుడు ప్రపంచాన్ని మొత్తాన్ని రక్షించాలనుకుంటున్నాడు. కానీ వారు ఆయన మాట వినలేదు. తదనుగుణంగా దేవుడు వారితో పాటు ప్రపంచాన్ని కూడా రక్షించడానికి తన యొక్క కుమారుని ఈ లోకానికి పంపుతాడు. ఆ శిశువు గురించే ఈ ప్రవచనాలు ప్రవక్త చెప్పాడు. ఈ ప్రవచనాలు నెరవేరేది ఎవరంటే యేసు ప్రభువులోని, దివ్యమారుడైన యేసు ప్రభువులోని ఈ ప్రవచనాలు నెరవేరాయి. యేసు ప్రభు ఈ లోకంలో జన్మించడానికి కారణం దేవునికి మానవునికి మధ్య సత్యత నెలకొల్పడానికి. ఆయన లోకంలో మనిషిగా జన్మించడానికి కారణం దేవునికి మనిషికి మధ్య సత్సంబంధాన్ని నెలకొల్పడానికి. ఏ సంబంధానికి ఏమైంది? దేవునికి మానవునికి మధ్య సంబంధం సరిగా లేదా, చెడిపోయిందా అంటే అవును. పాపం వలన దాన్ని మనం చెడగొట్టుకున్నాం. మన సత్యోపదేశం
యేసు ప్రభువు జన్మించినటువంటి సమయంలో కాలంలో జరిగినటువంటి సంఘటనలు మీ అందరికీ కూడా గుర్తుండి ఉండాలి. కళ్ళు మూసుకుని ఆ సంఘటనలు చెప్పగలిగి ఉండాలి. ఈరోజు మనం విన్నటువంటి యెషయా గ్రంథంలో 6వ అధ్యాయములో 9వ అధ్యాయంలో కొన్ని వచనాలు, ఆ విధంగానే చదవబడినటువంటి లూకా శుభవార్తలో ప్రభు యొక్క జననానికి ఆ చిన్న చిన్న విషయాలు, అర్థంతో కూడుకున్నటువంటి విషయాలు మీ అందరికీ కూడా తెలిసి ఉండాలి. ప్రతి సంవత్సరం ఏదో ఒక సందర్భంలో అనగా క్రీస్తు జయంతి కాలంలో పండుగ రోజునే చెప్తూ ఉంటారు. అందువల్ల అవే చెప్పడం అనేటువంటిది మంచిదే అయినప్పటికీ వాటినన్నింటి గురించి కాకుండా కొన్ని విషయాలు మాత్రమే మీతో ధ్యానం చేసుకోదలుచుకున్నాను. క్రిస్మస్ పండుగ, ఆ విధంగానే కొన్ని పండుగలు ఒకే సమయంలో కాల ప్రమాణాన్ని బట్టి ప్రపంచమంతటా, ముఖ్యంగా మన కథోలిక సంఘానికి సంబంధించినంత వరకు ఒకే సమయంలో జరుపుకుంటారు. కాల ప్రమాణాలను బట్టి, లేక కాలమానాన్ని బట్టి. అయితే ఈ 2-3 సంవత్సరాలుగా ఈ కాలమానం అంతా కూడా చిందరవందరైంది. ప్రపంచంలోనే కాకుండా మన చిన్న పట్టణమైనటువంటి విజయవాడలో ఒకే సమయంలో దివ్యబలి పూజలు సమర్పించబడలేదు. ఒక విచారణలో 6 గంటలకు, మరొక విచారణలో 8 గంటలకు, మరొక విచారణలో 10 గంటలకు, మనకు 11 గంటలకు చిందరవందర అయినటువంటి పరిస్థితి. దైవ దర్శనము, దైవ అనుభూతి పొందడానికి మనిషి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తాడు. మనకు శ్రీసభ దైవ దర్శనం పొందడానికి, దైవ అనుభూతి పొందడానికి ఒక నిర్దిష్టమైనటువంటి విషయాలు, నిబద్ధతతో కూడినటువంటి సందేశాలు, అదేవిధంగా ఆరాధన ప్రార్థనలు ఏర్పాటు చేస్తూ ఉంటుంది. కానీ కొన్ని సందర్భాలలో సైతాను చిందరవందర చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ చివరకు దేవుడే విజయం సాధిస్తాడు. While we are worshiping the birth of Jesus, and we are also preparing for the second coming of Jesus. So many of you are attending every worship service and worshiping God in this a very special season. Today is a very important worship. We are worshiping Jesus and His birth, and we are celebrating the Christmas. I welcome all of you into this historical church, CSI St. Paul Secondary Church. So I praise God for the missionaries and the pastors, people of God, leaders. Their services past 120 years. So once again, it is our privilege God has given this wonderful time to have fellowship on this Christmas occasion 2021. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం. కుటుంబ సభ్యులతో కలిసి సీఎం జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లోని సిఎస్ఐ చర్చి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. అందరితో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రిస్మస్ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ స్వస్థలం పులివెందుల్లోని సిఎస్ఐ చర్చిలో జరిగిన ప్రార్థనలో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సీఎం జగన్ క్రిస్మస్ వేడుకలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జగన్ తల్లి విజయమ్మ, భార్య భారతి సహా జగన్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అందరితో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. అనంతరం మాట్లాడిన జగన్ రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. క్రిస్మస్ సందర్భంగా చర్చిలో ఇక్కడికి వచ్చిన మా అక్క చెల్లెమ్మలందరికీ
అన్నదమ్ములందరికీ, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు, ఇక్కడ ఉన్న వాళ్ళకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వ, ప్రతి తాతకు, ప్రతి సోదరుడు, స్నేహితుడికి అందరికీ కూడా క్రిస్మస్ సందర్భంగా అందరికీ మెరీ క్రిస్మస్, మంచి జరగాలని కోరుకుంటాము. క్రిస్మస్ వేడుకల్లో సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ పాల్గొన్నారు. విజయవాడ నోవటెల్ హోటల్లో క్రిస్మస్ వేడుకల్లో ఘనంగా నిర్వహించారు. హోటల్కు విచ్చేసిన బిషప్లు క్రిస్మస్ సందర్భంగా జస్టిస్ ఎన్వి రమణతో కేకును కట్ చేయించారు. అనంతరం బిషప్లకు సిజేఐ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపి కేకును తినిపించారు. ఈ వేడుకల్లో సిజేఐతో పాటుగా తెలుగు రాష్ట్రాల్లోని పలువురు జడ్జీలు, న్యాయవాదులు పాల్గొన్నారు. చిన్నజీఆర్ స్వామి, ఆశ్రయ పండితులు సైతం జస్టిస్ రమణను కలిశారు. వేద పండితులు ఆయనకు ఆశీర్వాదాలు అందించారు. ఎంపీ కనకమెడల రవీంద్ర కుమార్, పలువురు ప్రజాప్రతినిధులు కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిశారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ శనివారం ఉదయం ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. మేళతాళాలతో, మంగళ వాయిద్యాల నడుమ ఎన్వి రమణకు ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికారు. అమ్మవారి దర్శనార్థం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం అందుకున్నారు. అనంతరం ఆలయవో అమ్మవారి లడ్డూ ప్రసాదం చిత్రపటాన్ని సిజేఐకు అందజేశారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మను భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ సతీ సమేతంగా శనివారం ఉదయం దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్ద జస్టిస్ వెంకటరమణ దంపతులను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రులు పేర్ని వెంకటరామయ్య స్వాగతం పలికారు. జస్టిస్ వెంకటరమణ దంపతులను ఆలయ మర్యాదలతో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బైలా సోమినాయుడు, ఆలయ ఈవో భ్రమరాంబ, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వెంకటరమణ దంపతులకు అర్చకులు అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆశీర్వాద మండపంలో వేద పండితులచే వెంకటరమణ దంపతులకు వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం అమ్మవారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను అందజేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వెంట ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, తెలంగాణ హైకోర్టు జడ్జి లలిత కన్నెగంటి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్లు, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి శ్రీమతి వాణిమోహన్, కమిషనర్ హై జవహర్ లాల్, జిల్లా కలెక్టర్ జె నివాస్, నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా పాల్గొన్నారు. గోపాల్ గారికి కృతజ్ఞతలు తెలుపు. ప్లీజ్ కెమెరాస్ దాటితే కొంచెం ఈజీ అయిపోతుంది. ప్లీజ్ ప్లీజ్ తీశారు కదా, జరగండి 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 జరగండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. విజయవాడలో ఘనంగా క్రిస్మస్ సంబరాలు, కాంతులేనుతున్న చర్చిలు, క్రిస్మస్ వేడుకలలో సీఎం కుటుంబం. దుర్గమ్మను దర్శించుకున్న చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ దంపతులు, పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన మంత్రి పేర్ని, దేవస్థాన అధికారులు. నేటి నుంచి భవానీ దీక్ష విరమణలు ప్రారంభం, హోమగుండాలలో అగ్ని ప్రతిష్టాపనతో విరమణలకు దేవస్థానం శ్రీకారం. తొలి రోజే భారీగా తరలివచ్చిన భవానీలు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి ఘన నివాళులర్పించిన పార్టీ శ్రేణులు. రాష్ట్రంలో ఓటు బ్యాంక్ రాజకీయాలు కొనసాగుతున్నాయన్న ఏపీ ఇన్ఛార్జ్ సునీల్ దేవ్ధర్. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.